కనీస వసతులు లేక చిన్నారులు తలడిల్లుతున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, తగినన్ని గదులు లేవు. కనీసం ఉన్న గదులకు తలుపులు లేకపోవడంతో చలిగాలుల దాటికి చాలీచాలని దుప్పట్లనే కప్పుకొని నిద్రిస్తున్నారు. భావితరాన్ని చూసి కాసింతైనా చలించలేని దుస్థితిలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఉండటం దురదృష్టకరం. వివరాల్లోకి వెళితే మండల కేంద్రమైన కొరిసెపాడులోని సాంఘిక సంక్షేమ హాస్టల్లో 12 మంది విద్యార్థులున్నారు. వసతి గృహం వసతులు లేని అద్దె భవనంలో నడుస్తోంది. త్రాగునీటికి ఫ్లోరిన్ నీళ్లే దిక్కు కావడంతో విద్యార్థులంతా ఒంటి నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. స్నానాల గదులు లేక ఆరుబయటే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. మరుగుదొడ్లు లేక చిల్ల చెట్లు, పొదలను ఉపయోగించుకుంటున్నారు. ముళ్ల పొదల వల్ల విషసర్పాల ప్రమాదం పొంచి ఉంది. సౌకర్యాల లేమితో అవస్థలు పడుతున్న విద్యార్థులను కూతవేటు దూరంలో ఉన్న మండల స్థాయి అధికారులు పర్యవేక్షించిన దాఖలాలు లేవు. ఇకనైనా అధికారులు స్పందించి విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు కోరుతున్నారు. కొత్తదే లేదు.